హాయ్ అన్న, అందరికి నమస్తే. బూడిదెంపాడు గ్రామంలో కెలోత్ చంద్రం అనే రైతు 80 ప్యాకెట్లు మిరప విత్తనాలు నారబోసినాడు. ఆ నారమల్లు చేతికి వచ్చినాయి. ఆ నారమల్లకి కలుపు మందు అంటే గడ్డి మందు స్ప్రే చేసి ఆ నార అంతా చచ్చిపోయింది. 80 ప్యాకెట్లు విత్తనాలంటే ఆ రైతుకి ఎంత నష్టమో ఒక్కసారి ఆలోచించండి. రైతు మీద ఎంత కక్ష ఉన్నా కానీ ఇలా పైరు మీద, పశువుల మీద అలాంటిది చూపకూడదు. ఇది పద్ధతే కాదు. ఇప్పుడు ఆ రైతు ఎంత నష్టం, ఖాళీ భూమి ఇడుచుకుంటాడు. ఆ ఖాళీ భూమికి ఇప్పుడు పంట వేసే టైం అయిపోయింది. దానికి ఆ మిరపనార మళ్ళీ కొనాలంటే ఎన్ని డబ్బులు అవుతాయి ఒక్కసారి ఆలోచించండి. ఇలాంటివి చేయడం వలన మీకు చేసిన వాళ్ళకి ఏమీ లాభము ఉండదు, ఆ రైతు నష్టపోవడం తప్ప. ఇది ఒక పద్ధతి కాదు. రైతుని అలా చేయకూడదన్న ఎవరన్నా కానీ. పాపం ఆ రైతు ఎంత నష్టం. ఇలాంటివి చేయడం చాలా ఘోరం. చేసేవాళ్ళు కూడా ఒక్కసారి ఆలోచించండి. అదే మీ నార అయితే, మీ పొలం అయితే ఎవరైనా చేస్తే మీకు ఎంత బాధ ఉంటుందో ఒక్కసారి ఆలోచించండి. మీకు ఆ రైతుకి సరిపోకుండా ఇలాంటివి చేయకూడదు. ఇది పద్ధతి కాదు. ఒక్కసారి ఆలోచించండి. మీకు దాని నుంచి వచ్చిన లాభం ఏమీ లేదు, నష్టం తప్ప. ఇది మంచి పని కాదు. రైతు ఎవరన్నా కానీ ఇట్లా చేయడం మంచిది కాదు.